మంత్రిగా ఉన్న లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని, డిప్యూటీ సీఎం నుంచి సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల అభిమానులే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే మొన్న జరిగినటువంటి సోమిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వర్మ ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం పదవి గురించిన మాట, అట్లాగే ముఖ్యమంత్రి పదవి గురించి భరత్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాట నేపథ్యంలో విశాఖ వెళ్ళినటువంటి లోకేష్ని మీడియా అడిగినటువంటి సందర్భంలో చంద్రబాబు గారు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా అని ప్రకటించారు. అంటే నాకు డిప్యూటీ సీఎం వద్దు, సీఎం వద్దు, మా నాన్నే అన్నటువంటిది కాకుండా, నెంబర్ 1 కుటుంబంలో 3 పదవులకు పైగా ఉండకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 పర్యాయాలకు మించి ఉండకూడదు, పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలని నా అభిప్రాయం కూడా. ఆ లెక్కనైతే చంద్రబాబు గారికి ఎత్తు కదా. ఆయన ఇప్పటికీ 95లో ఓసారి సీఎం అయ్యారు, 95 డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికలు 99లో గెలిచారు, ఒకసారి 2014 గెలిచారు, 2019లో గెలిచారు, ఇది 2024లో గెలిచారు. అంటే ఆయన ప్లేస్లో మార్పు కోరుకున్నట్ట లేదా చంద్రబాబు గారి వరకు ఎగ్జాంప్షనా చూడాలి.